వన్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో 2019 December 25th ఆ టైంలో రిలీజ్ అయింది. నాకైతే నిజంగా చాలా చాలా పిచ్చగా నచ్చింది మూవీ. అండ్ మత్తు వదలరా 2 ఎలా ఉంది అంటే, సో 1 ఎక్స్పెక్టేషన్స్ కి డెఫినెట్లీ రీచ్ అయింది అనమాట. నిజంగా చాలా మంచి మూవీ చూస్తాననే ఫీల్ నాకుంది. కాకపోతే 1 అంత ఉందా అంటే 1 కి వచ్చేసి మనము 10 కి 10 ఇస్తే ఈ మూవీకి 10 కి 9 ఇవ్వచ్చు అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ టచ్ అయింది. అండ్ మెయిన్ గా బ్రో సీరియస్లీ చెప్తాను, సత్యాని మనం అన్డౌటెడ్లీ ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్, కరెక్ట్ కమెడియన్ మనం చెప్పొచ్చు అనమాట. ఆ లెవెల్ కామెడీ సత్య చేసిండే కామెడీ టైమింగ్ కావచ్చు, సత్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ చిన్న టైమింగ్ ఉంటుంది అనమాట. సో నిజంగా ఇప్పుడు పార్ట్ 1 లో మనకు వచ్చేసి ఇది దొంగలించడం కాదు తస్కరించడం అంటారు కదా. సో పార్ట్ 2 లో వచ్చేసి ఇంకా చెప్పడం వచ్చేసి ఇది భయపడడం లేదు, నేను వచ్చేసి వినమ్రత అని చెప్పే సీన్స్ కానీ అంటే చిన్న టైమింగ్స్ అనమాట. డోంట్ బుక్ ఎ జడ్జ్ బైట్స్ కవర్ అని మనం దాన్ని డోంట్ కవర్ ఎ జడ్జ్ బైట్స్ బుక్ అనడం కానీ. సో ఇలాంటి కామిక్ టైమింగ్స్ అంతా నిజంగా సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ బెస్ట్ కమెడియన్ లాగా ఈ మూవీతో ప్రూవ్ అయిపోయినాడు. అండ్ రిమైనింగ్ మూవీ ఎలా ఉంది అంటే, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నాట్ ఓన్లీ సత్య కామెడీ అనమాట. మనకు హీరో యాక్టింగ్ కావచ్చు, సో హీరోయిన్ కి ఉన్నంత రోల్, హీరోయిన్ అంటే ఆ అమ్మాయి మనకు ఫరియా అబ్దుల్లా, సో ఉన్నంత రోల్ ఆ అమ్మాయికి కూడా స్కోప్ బానే ఉంది. సో బానే ఉంది, డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ బ్రో. మత్తు వదలరాతో దాని తర్వాత మూవీస్ తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ అనమాట. ఈ మూవీలో తన ఇంప్రూవ్డ్ యాక్టింగ్ మనం చూడొచ్చు. ఓవరాల్ గా నేను థియేటర్ కి వచ్చినందుకు ఒక 200 పెట్టినందుకు నాకు వర్త్ అనిపించింది. అండ్ ముఖ్యమైన థింగ్ ఏంటంటే, మనకు పార్ట్ 1 లో మనకు వచ్చేసి కొన్ని సీన్స్ ఇక్కడ మిమిక్ అవుతా ఉంటుంది అనమాట. మనకు ఆ డేజావు లాగా ఇప్పుడు పార్ట్ 1 లో వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్తే గుండు సుదర్శన్, దాని తర్వాత అజయ్ చూడటం కావచ్చు, తేజస్వి తోట, సేమ్ అలాంటి సీన్స్ పోతా ఉంటే మనకు నిజంగా మత్తు వదలరా పార్ట్ 1 ఇష్టపడే వాళ్ళకి ఆ వైబ్స్ వస్తుంది అనమాట, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. సో ఓవరాల్ గా ఒక మంచి మూవీ చూస్తాననే ఫీల్ ఉంది. డెఫినెట్లీ సత్య కామెడీని ఈ మూవీ చెప్పాలంటే శ్రీసింహ కంటే సత్యానే హీరో అనమాట. అది సినిమాలో హైలైట్స్ అంటే సత్య కామెడీనే. సత్య కామెడీ రాజమౌళి పేరు నిలబెట్టాడు భయ్యా. ఓరినా కూడా మనకు వచ్చేసి పార్ట్ 1 లో చాలా బాగుంటుంది. మతోదలరా పార్ట్ 1, ఈ మతోదలరా పార్ట్ 2 లో కూడా బానే ఉందన్నమాట డెఫినెట్లీ. బట్ అయితే పార్ట్ 1 సూపర్ ఇంప్రెసివ్ గా ఉంది ఓరినా కొడక. అండ్ ఓవరాల్ గా అదే బ్రో, మతోదలరా 1 చూసి ఎవరైతే 2 ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారో, నేనైతే మంచి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన, నా ఎక్స్పెక్టేషన్ టచ్ అయింది. సో ఓవరాల్ నేను రేటింగ్ ఇవ్వలేను కానీ నా 200 పెట్టినందుకు వర్త్ అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాని ఇంకోసారి కూడా థియేటర్ లో చూస్తామని అనిపించింది అనమాట. బట్ అదే బాహుబలి కలిగిరి గారు బ్రేక్ చేస్తారు పక్కన పెట్టండి. బట్ మంచి టైంలో మంచి టైం ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎలాంటి మూవీస్ లేవు. దేవర మాత్రం పక్కా బ్లాక్ బస్టర్. అది రియల్ రోల్ కదా, తండ్రి కొడుకులు కదా, ఎలా అనిపించింది? తండ్రి కొడుకులు అని మనం అనుకుంటే తప్పది. సినిమా చూసిన తర్వాత వచ్చిన మొదటి ఫస్ట్ బెనిఫిట్స్ తర్వాతనే ఏదైనా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ లుక్ ఆసమ్, మనం మాటలు చెప్పలేము అవన్నీ. బీజిఎం ఎలా ఉంది బ్రో? బీజిఎం అనిరుద్ధ్ వేస్తారా అయ్యా, అనిరుద్ధ్ ఉంటారా అయ్యా, అనిరుద్ధ్ వేసే ప్రతి బీట్ వాడి కష్టపడి డబ్బులు తెప్పిస్తాడా, డ్రమ్స్ కొట్టిస్తాడా, వైలిన్ వాపిస్తాడా, గీటర్ వాపిస్తాడా, హూ కేర్స్. కొంతమంది బీస్ట్ కాపీ అంటారు మ్యూజిక్. ఒక్కడే చెప్తా, నువ్వు లైఫ్ లో కాపీ కొట్టుకో, కానీ నువ్వు కాపీ కొట్టినంత మాత్రాన నువ్వు స్థాయికి వెళ్ళావంటే కాపీలు బీపీలు ఏమైనా పనిచేయవు ఇక్కడ. సైఫ్ అలీ ఖాన్ ఎలా వేసాడు? సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ అంతా. బట్ బాలీవుడ్ కాలీవుడ్ ఏముండవు. ఫ్యూచర్ లో ఒకటే మార్కెట్ వస్తుంది. అదేంటో చెప్తారా? చెప్తారా ఎలా ఉంది హీరోయిన్ జాహ్నవి? యాక్టింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇలా చాలా బాగా అనిపించింది. చిట్టి అయితే చాలా బాగుంది. చిట్టి కూడా ఒక మధ్యన ఒక దగ్గర ఇరుక్కుంటుంది మధ్యన. కాకపోతే ఏంటంటే ఫేక్ చేసి సృష్టిస్తాను అనమాట. మస్తు అనిపించింది. చిట్టిని ఇంతవరకు అయితే ఏదో అప్పుడప్పుడు చిన్న చిట్టి అనే పేరున్న సినిమా చూసిన, ఆ తర్వాత ఇదే సినిమా నేను చూడటం అంతకు మించిన పెర్ఫార్మెన్స్ అనిపించింది. ఎందుకంటే ఆమె ఒక పోలీసులో వాళ్ళ పెడతారు కదా, చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ గా కానీ, బీజం పరంగా కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే, కొన్ని షార్ట్స్ అయితే అసలు కంటిన్యూ డైలాగ్ అసలు ఎడిటింగ్ సూపర్ గా అనిపించింది అనమాట. ఇలా రౌండ్ ట్రాలీ తిరుగుతున్నట్టు కొన్ని షార్ట్స్ చూపిస్తారు, అవి చాలా బాగా అనిపించింది. నిజంగా ఎడిటర్ ఎవరు కానీ హ్యాట్సప్ చెప్తున్నా భయ్య. స్క్రిప్ట్ బాగుంది, బీజం బాగుంది, చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ బోర్ అయితే అనిపించదు. బాగుంది. రేటింగ్ 3 ఇచ్చేసి. పార్ట్ 1 కి 2 కి మీ రేటింగ్ ఎంత? పార్ట్ 1 3.5 ఇస్తే పార్ట్ 2 3 ఇస్తా. సో 3 ప్లాన్ కూడా వేసుకుంటున్నారు. ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకు దీంట్లో. బాగుందన్న, కామెడీ టైం అద్భుతంగా ఉంది. హీరో అండ్ కమెడియన్ సత్య యాక్టింగ్ చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుందన్న. ఈసారి బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. సినిమాలో మీకు ఏం నచ్చింది? కామెడీ బాగా నచ్చింది. కామెడీ టైం అద్భుతం. సత్య బ్రహ్మానందం లాగా అయిపోతాడు ఖచ్చితంగా, టాప్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. హీరో మన కీరవాణి కొడుకు. సూపర్. థ్యాంక్ యూ.